జంతువైనా మనిషి అయినా ఒకటే. తేడాలు ఎక్కడుంటుందంటే దాని అవయవ నిర్మాణం వేరు, మన అవయవ నిర్మాణం వేరు. దాంట్లో బ్లడ్ సర్క్యులేట్ అవ్వాల్సిందే, అది రోజు ఫుడ్ తినాల్సిందే, దానికి అరిగిపోయిన పిప్పి బయటికి వెళ్ళిపోవాల్సిందే, కొత్త ఆహారాన్ని ఎప్పటికప్పుడు అది తినాల్సిందే. మనమైనా అంతే, అదైనా అంతే. అది పిల్లలు కనాల్సిందే, కొత్త తరాలను కనలేకపోతే కుదిరే పని కాదు. మనమైనా పిల్లలు కనాల్సిందే, అట్లయితేనే మానవ జాతి ముందుకెళ్తుంది. తేడా ఏంటి జంతువుకి మనకి? ఒక కుక్కకి మనకి మధ్య ఏ విషయంలో తేడా ఉంది? ఏది? అనాటమీ ఫిజియాలజీలో, లక్షణాల్లో, సారాంశంలో తేడా ఏంటి? అవయవ నిర్మాణంలో తేడా ఉండొచ్చు అంతే. అవైనా మనమైనా ఒకటే. మరి అవన్నీ కూడా తెలివి లేకుండా కూడా జబ్బు లేకుండా ఉంటున్నప్పుడు కంపారిటివ్లీ మనతో పోలిస్తే ఇంత తెలివైన మనం కాస్త జాగ్రత్తగా ఉంటే ఇంకా చాలా బాగుండొచ్చండి. వాటికంటే కూడా అవి అమాయకం, మనం తెలివిగా జాగ్రత్తగా ఉంటాం. కాబట్టి ఎంత అద్భుతంగానో లైఫ్ని లీడ్ చేయగలిగే శక్తి మనకుంది. అందుకే నా చివరి మాట ఏంటి తెలుసా? చెత్త కుండీ కాదు, ఏదో ఒకటి లోపల ఇటాకి దేవుడి గుడి, లోపల ఆత్మరూపంలో దేవుడు ఉన్నాడు.